విజయసాయి రెడ్డికి రెండోసారి సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకి రావాలి అంటూ ఆ నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈ నెల 12న సిఐడి విచారణకి విజయసాయి రెడ్డి హాజరయ్యారు. కాకినాడ పోర్ట్ వాటాల అక్రమ బదిలీ వ్యవహారంలో సిఐడికి కేవీ రావు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన విచారించారు. మరిన్ని వివరాలు రాబట్టడానికి మరోసారి నోటీసులు జారీ చేశారు. తాజాగా ఈ నెల 25న విచారణకు హాజరు కావాలి అంటూ మరొకసారి విజయసాయి రెడ్డికి నోటీసులు అందించారు సిఐడి అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, సిఐడి అధికారుల ఈ నోటీసులో ఇంకా ఎలాంటి అంశాలు పేర్కొన్నారు? ప్రధానంగా కాకినాడ పోర్టు వాటాల అక్రమ బదిలీ వ్యవహారానికి సంబంధించి ఈ నోటీసులని మనం భావించాలిగా. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి ఈ నెల 12వ తేదీన హాజరయ్యారు. కాకినాడ పోర్టు వాటాలకు సంబంధించినటువంటి అక్రమ బదిలీల వ్యవహారంలో కేవీరావు వచ్చినటువంటి కంప్లైంట్లో భాగంగానే సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యి తాను చాలా స్పష్టంగా అన్ని వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఈ కేసులో ఏవన్గా విక్రాంత్ రెడ్డి ఉండగా ఏటుగా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ కేవీరావుకు సంబంధించినటువంటి వాటాలను కాకినాడ పోర్టు నుంచి బెదిరించి బలవంతంగా లాక్కున్నారని ప్రధానమైనటువంటి ఆరోపణ. కేవీరావు వచ్చినటువంటి కంప్లైంట్లో భాగంగానే సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న ఆయన విచారణకు హాజరై అన్ని వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఈ నెల 25వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ కూడా సిఐడి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో సాయిరెడ్డికి విచారణకు హాజరవుతారా లేదనేది వేచి చూడాల్సి ఉంటుంది. అయితే మొదటి దశలో విచారణకు హాజరైనటువంటి సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు. తనకు కానీ ఈ కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటి వాటాల బదిలీ వ్యవహారంలో ఎటువంటి ప్రమేయం కానీ లేదంటే ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ లేదు. లేకపోయినప్పటికీ కూడా ఒక అధికారి తన పేరు చెప్పారు. ఇదే అంశాన్ని తాను కేవీరావు తన సన్నిహితుల ద్వారా కేవీరావుని అడిగినటువంటి సందర్భంలో ఒక అధికారి ద్వారా తన పేరును ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అన్ని కేసుల్లోనూ అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు గతంలో ఉన్నటువంటి చాలా కేసులు ఏటుగా విజయసాయి రెడ్డిని చేర్చారు. కాబట్టి ఇదే కేసులో ఏటుగా తనను చేర్చారేమోనన్న అభిప్రాయాన్ని కూడా విజయసాయి రెడ్డి వ్యక్తం చేశారు. అయితే కాకినాడ పోర్టు వాటాల బదిలీకి సంబంధించిన మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పింది కేవలం విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు. కానీ ఎక్కడా కూడా విక్రాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం తెర వెనక బదిలీలు జరిగింది అరవిందోకి సంబంధించినటువంటి వారికి. కానీ ఈ వ్యవహారంలో తన పేరును కావాలనే తెరపైకి తీసుకొచ్చారు. ఒక అధికారి పాత్ర కూడా ఇందులో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి తనకు తెలిసినటువంటి అన్ని విషయాలను కూడా సిఐడి ఎదుట విచారణకు వెల్లడించంటూ కూడా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను లోతుగా రాబట్టే ప్రయత్నంలో భాగంగానే అన్ని వివరాలతో మరోసారి విచారణకు రావాలంటూ కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. నాటి ఒక ఐఏఎస్ అధికారి అలాగే ఒక పోలీసు ఉన్నతాధికారి ఇద్దరు కూడా మొత్తం వ్యవహారంలో ఉన్నారు. కాబట్టి వారి పేర్లను ఇప్పుడు నేను వెల్లడించకపోయినప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో అన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తాంటూ కూడా సిఐడికి చాలా స్పష్టంగా చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 25వ తేదీన విచారణ రావాలంటూ కూడా సాయిరెడ్డికి నోటీసులు సిఐడి జారీ చేసింది.